హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదర్తి గ్రామం దగ్గర ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ ఖాళీగానే ఉంది, వ్యవసాయానికి సిద్ధపరిచి ఉంచుతున్నారు. అదే వర్షాలు ఏదైనా పడితే మళ్ళీ ఏదైనా పంట వేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ల్యాండ్ అంతా వర్షాధారంగానే ఉంటుంది. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి రోడ్ అయితే లేదు. ఈ నేల అన్ని మెట్ట పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క ఆర్థిక అవసరాన్ని బట్టి అమ్మదలిచి మన యొక్క ఛానల్ని సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకపు సమాచారం వీడియోతో పాటు మా యొక్క ఛానల్ మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమి తక్కువ ధరకు కావాలనంటే మీ యొక్క వివరములతో మీకు ఎంత ల్యాండ్ కావాలి, ఎంత బడ్జెట్లో ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి మొదలగు పూర్తి వివరములు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత రెవెన్యూ రికార్డ్స్ అయినటువంటి మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ ఎంఆర్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ మరియు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు ఎంటర్ చేసి ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగినట్టు ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A ప్రభుత్వం వారి భూముల లిస్టులో ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనగా నిషేధించబడిన భూముల యొక్క జాబితాలో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ల్యాండ్పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే, మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు ఎంటర్ చేసి ఉన్నారు. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన అగ్రిమెంట్స్ కానీ లేదా మార్ట్గేజ్ కానీ లేకుండా ఈ ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ అడంగల్, ఆన్లైన్ 1B ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. రిజిస్టర్ పరమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్, ప్రస్తుత డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు 1 ఎకరం ధర 1,25,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను తీసుకొనుగోరువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.